కాలంలో తెలంగాణలో 2 పోక్సో కేసులు సంచలనంగా మారాయి. ఒకటి కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్కి సంబంధించిన అంశం కేసు ఒకటి. ఆ తర్వాత ఇటీవల 2 రోజుల క్రితం జరిగినటువంటి ఇంకో సంఘటన షాబాద్ రాజ్ కుమార్. సో షాబాద్లో రాజ్ కుమార్ అనే నిందితుడు కూడా పోక్సో కేసులో ఒక నిందితుడిగా ఉండి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి ఏ కుటుంబం అయితే తనపై పోక్సో కేసు విధించిందో ఆ పోక్సో కేసు మొత్తాన్ని కూడా బాధిత కుటుంబాన్ని హతమార్చాడు. అయితే పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ 6గురిని అతి కిరాతకంగా చంపడం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే పోక్సో కేసులో ఈ మధ్య జైలు నుంచి విడుదలైనటువంటి బండి భగీరథ్ పోక్సో కేసుల గురించి సీఎం రేవంత్కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాసుకొచ్చారు. ఆయన ఏమన్నారు తెలుసా? పోక్సో చట్టాన్ని మరింతగా పటిష్టంగా అమలు చేయాలని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్. పోక్సో కేసుకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. చిన్నారుల భద్రత రాజ్యాంగ బాధ్యత అన్నారు. ఇక ఆర్టికల్ 21, 39 ప్రకారంగా పిల్లల హక్కులు కాపాడాలని ఆ లెటర్లో రాసుకొచ్చారు. పోక్సో కేసులో ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయాలని, పోక్సో నిందితులని వెంటనే శిక్షించాలని రేవంత్కి పవన్ కళ్యాణ్ లేఖ రాయడం పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. అయితే షాబాద్ రాజ్ కుమార్ బయటికి వచ్చి రాగానే ఆయన ఆ బాధితురాల కుటుంబంలో మొత్తం కూడా తుడిచివేయడం, సుమారుగా 3గురిని హతమార్చడం, తన భార్య పిల్లల్ని కూడా హతమార్చడం, ఈ కేసు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ఆ కేసుని చర్చ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాసుకొచ్చారు. ఏంటంటే పోక్సోని చాలా పటిష్టంగా అమలు చేయాలనే విషయాన్ని ఆయన ఒక లేఖ ద్వారా రాసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాసుకొచ్చిన లేఖ చర్చ జరుగుతోంది. బికాజ్ ఇటీవల కాలంలోనే కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ కూడా పోక్సో కేసులో బెయిల్ ద్వారా విడుదలై బయటకు వచ్చారు. సో బెయిల్ ద్వారా విడుదలై బయటకు వచ్చిన వాళ్ళు షాబాద్ రాజ్ కుమార్ మాదిరిగా కొంత వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళని శిక్షించాలి అని పవన్ కళ్యాణ్ రాసుకొచ్చినప్పుడు ఇటు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయంలో కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇలా రాసుకురావడం కొంత చర్చకు దారితీస్తోంది. వెంటనే శిక్షలు అమలు చేయాలి, కఠినంగా శిక్షించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ రాసుకొచ్చిన దాంట్లో ఇప్పుడు కొంత హాట్ టాపిక్ అని చూడాలి. సో అంటే డైరెక్ట్గా ఇటు బండి భగీరథ్ ఉద్దేశించి రాయకపోయినా కూడా అందరినీ శిక్షించాలి అన్నప్పుడు మరి ఆయన పరిస్థితి ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఒకసారి మీకు ఆ లేఖను కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఒక్కసారి పిసిఆర్ ఆ లేఖలో చాలా క్లియర్గా హోల్డ్ ఆన్. ఐఎమ్ రైటింగ్ టు సీక్ యువర్ అటెన్షన్ దట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఏ inalienable right to safety, dignity and freedom from fear, protecting children from sexual abuse. So sexual offenses నుంచి ప్రతి ఒక్కరిని కాపాడాల్సిన బాధ్యత ఉంది అంటూ ఆయన దీంట్లో రాసుకొచ్చారు. ఇదొకటే కాదు, protecting children from sexual offenses is a profound constitutional obligation. రాజ్యాంగ బాధ్యత అది. ఆర్టికల్ 21, 39 of E, 39 of F and India's commitments under the UN Convention on the Rights of the Child. The POCSO Act 2012 was enacted as a comprehensive framework. Honorable Supreme Court has directed that POCSO cases receive the highest priority. ఇది ఆయన రాసుకొచ్చినటువంటి మాట. సో దీని ప్రకారం ఏముంది? సో a matter of grave concern is emerging tendency of accused. సో పవన్ కళ్యాణ్ రాసుకొచ్చిన లేఖను కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో మీకు సెకండ్ పేజ్లో ఒకసారి మీరు గమనిస్తే దాని ప్రకారంగా ఎన్హాన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, వీటిని మెరుగుపరచుకోండి. స్ట్రెంథనింగ్ కలెక్షన్ అండ్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎవిడెన్స్. ఆ తర్వాత స్ట్రిక్ట్ అదరెన్స్ టు టైమ్ బౌండ్ ప్రొసీజర్స్, రిగరస్ మెజర్స్ టు అపోజ్ బెయిల్ అండ్ ప్రొటెక్ట్ విక్టిమ్స్ ఫ్రమ్ ఇంటిమిడేషన్. ఇక్కడ ఆ సెకండ్ పేజ్లో పాయింట్ చూడండి. రిగరస్ మెజర్స్ టు అపోజ్ బెయిల్ నిరాకరించడం, వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫున పోరాడడం. And protect victims from intimidation. In every POCSO case, the investigation officer must submit a detailed bail report covering allegation gravity, child vulnerability, accused antecedents and a specific threats assessment. Bail must be strongly opposed. Bail రాకుండా చూడాలి. ఇది ప్రధానంగా కోరుతున్నమాట. తర్వాత ఇంకొకటి నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయండి పీసీఆర్. దాంట్లో ఈ పాయింట్ గమనించండి. ఓపెనింగ్ and maintenance of rowdy sheets for habitual threatening accused. వరుసగా ఇటువంటి ఘటనలకి బెదిరింపులకు పాల్పడే వాళ్ళకి రౌడీ షీట్లు కూడా వేయాలనేది ఆయన చెప్తున్నమాట. సో దీనికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. మా ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఈ మధ్య కాలంలో షాబాద్ రాజ్ కుమార్ సంఘటన దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ ఇక్కడ ఉన్నా కూడా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ కొంత చర్చ జరిగింది.
ఆయన పోక్సో కేసులో నిందితుడిగా ఉండడం, జైలుకి వెళ్ళడం, బెయిల్ మీద బయటికి రావడం, వచ్చి రాగానే బాధిత కుటుంబాన్ని హతమార్చడం, ఆ జరుగుతున్న చర్చలపైన రకరకాలుగా ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాసుకొచ్చారు. ఈ లేఖ ద్వారా ఆయన పోక్సో కేసు నిందితుడు బెయిల్కి రాకుండా చూడాలి, వారిని కఠినంగా శిక్షించాలి, కొన్ని స్ట్రెంథెన్ చేయాలని కూడా మెన్షన్ చేసుకొచ్చారు. సో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంచలనమైనటువంటి 2 కేసుల్లో ఒకటి కేంద్ర మంత్రి కుమారుడిది కూడా, ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. సో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు, ఎటువంటి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి? పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన లేఖ అయితే రాసిన పరిస్థితి 2 రాష్ట్రాలకు రాశాడు. ఆయన తెలంగాణకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీకి, సిఎస్కి వీళ్ళందరికీ లేఖ రాస్తేనే, అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేఖ రాసిన పరిస్థితి. అంటే క్లియర్ గా ఆయన మాట్లాడుతున్న ఇష్యూ ఏంటంటే, ఒకటి పోక్సో కేసు. పోక్సో కేసు దీంట్లో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విషయంలో 2 కేసులు, చిన్న చిన్న కేసులు ఉన్నా, కానీ తెలంగాణకు సంబంధించిన భగీరథ్ కేసు కావచ్చు, లేకపోతే షాబాద్ రాజ్ కుమార్ కేసు కావచ్చు. రాజ్ కుమార్ కేసు సంచలనంగా మారిన పరిస్థితి. అయితే ఎప్పటికైతే ఈ కేసులు పెరుగుతున్నాయో లేదు, 2 తెలుగు రాష్ట్రాల్లో సంబంధించి ఈ వ్యవహారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్యనే బండిరెడ్డి కూడా బెయిల్ వచ్చింది. తర్వాత రాజ్ కుమార్ బయటకు వచ్చిన తర్వాత ఏం చేసాడో మనకు తెలుసు. తర్వాత అతను సూసైడ్ చేసి అనుకుని చంపడం కాకుండా తను చనిపోవడం కూడా జరిగింది. సో అయితే ఈ సంఘటనల మీదనే ఆయన బాంబే నుంచి నేరుగా హైదరాబాద్ రాగానే 15వ తారీఖున ఆయన ఒక లేఖ రాశాడు. ఈ లేఖలో చాలా క్లియర్ గా రాస్తుంది ఏంటంటే, పోక్సో చట్టం మీద కొంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, తర్వాత పటిష్టంగా ఉండాలి. కేసు ప్రాధాన్యత బేసిక్గా ఆయన 2-3 పాయింట్లు దానికి చెప్తుంది ఏంటంటే, ఆలస్యం అవుతుంది కేసులకు సంబంధించిన వ్యవహారంలో, విచారణ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన కేసుల వ్యవహారంలో కొంత ఆలస్యంగా జరగడం వల్ల జరగాల్సిన పరిణామాలు జరిగిపోతున్నాయి అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. చిన్నారుల భద్రత, మీరు ఆర్టికల్ 2139 ఈ 2 ఆర్టికల్ ని మనం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందో, అది ఖచ్చితంగా పిల్లల హక్కులను కాపాడాలి. చిన్నారుల భద్రత, రాజ్యాంగ భద్రత అనేది ఆయన మాట్లాడుతున్నారు. రెండవది, పోస్కోలో ఏదైతే ఒక కేసు వచ్చిందో ప్రాథమిక విచారణ లేకుండానే ముందు కేసు కట్టి నిందితుడిని అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి, వెంటనే వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేయాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒకవేళ డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ బీజేపీకో లేకపోతే ఆంధ్రప్రదేశ్ హోంశాఖతో లేఖ రాయడంలో తప్పలేదు. అయితే ఆయన నేరుగా అక్కడున్న మంత్రికి కాకుండా నేరుగా బీజేపీకో వీళ్ళకి లేఖ రాయడం ఒక ఇష్యూ. అంటే హోమ్ మినిస్టర్ శాఖలో తను చాలా కాలంగా కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి చూసాం, కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాయడం, తెలంగాణ ముఖ్యమంత్రికి ఆయన ఈ లేఖ రాయడం, మీరు పోస్కోలో గట్టిగా ఉండాలి. అయితే అక్కడ ఏమైనా బీజేపీ గవర్నమెంట్ లేకపోతే కూటమి గవర్నమెంట్ ఉంటే ఆయన లేఖ రాసిన పర్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రేవంత్ రెడ్డికి ఈయన లేఖ రాయడం ఏంటి అనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు దాకా ఇక ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, లేకపోతే తెలంగాణ హోమ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళెవరు కూడా దీని మీద ఎవరు స్పందించలే. అంటే ఒకవేళ స్పందిస్తే ఏ విధంగా ఉంటుంది, లేదు అడగడం తప్ప అని ఒక లైన్ ఏమైనా వస్తుందా, లేదు ఇది ఏమైనా ఒక పొలిటికల్ ఇష్యూలో లైన్ తీసుకుంటుందా అని అంటే సహజంగా ఈ మధ్య కాలంలో కొంత డెఫినెట్గా ఇటువంటి సంఘటనలు పెరుగుతూ ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ సంఘటనలు ప్రతి రాష్ట్రంలో ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒకటి సంచలనంగా మారుతూనే ఉంది. ఇటువంటి సంఘటనలు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చోటు చేసుకున్నాయి. రీసెంట్గా కొన్ని సంఘటనలు వైరల్ అవుతున్నాయి, కొన్ని సెన్సేషన్గా మారుతున్న సంఘటనలు కూడా. ఉదాహరణకి గండికోట మిస్టరీ 7 ఏడాది గడిచింది, ఇప్పుడు వరకు బయట అవ్వలేదు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి ఇలా గుర్తు చేయడం, ఈ లేఖ రాయడం ఒక మంచి ఉద్దేశంతోనే ఆయన రాశారనుకోవాలా? ఇఫ్ ఎట్ ఆల్ అంటే ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, ఇంకో రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం ఉంది. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు 2 రాష్ట్రాల మధ్య సమస్యని పరిష్కరించుకోవడం కోసం ఒకరినొకరు సహకరించుకోవడమా, ఇంకేదైనా లాంటి మాట్లాడుతూ ఉంటారు. కానీ పర్టికులర్గా ఇలాంటి కేసు విషయంలో ఆయన ఒక లేఖ రాయడము,
ఇది ఒక గుడ్ కాజ్ కోసం అనుకోవాలా, లేదంటే ఈ మధ్య కాలంలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడం, ఇక్కడ పర్మిషన్ ఇవ్వకపోవడం, ఆయనకి సభ కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి, మంత్రులు విభేదిస్తున్నారు కాబట్టి ఇది ఒక రకంగా హితవు పలకడం, ఇలా చేసుకోండి అనే రకంగా ఆయన సెటైర్గా ఈ లేఖ రాసాలనుకోవాలా? డెఫినెట్గా ఇక్కడ ఆ సమస్య వస్తుంది. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణ కోసం వచ్చిన తర్వాత తెలంగాణలో చేసిన వ్యాఖ్యలు, అక్కడ వాళ్ళ రియాక్షన్స్, వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఆంధ్రాలోకి వచ్చి ఆంధ్రాలో నేను తెలంగాణలో పోటీదారుని కాదు, లేకపోతే నేనేమి అక్కడ ఎమ్మెల్యేని కాదు, నేను సాధారణంగా రాకూడదా అని చెప్పి మాట్లాడిన సందర్భం. సో ఈ సందర్భాలు జరుగుతున్న నేపథ్యం కొంత కాంట్రవర్సీ కూడా అయింది ఆయన రాకలో, లేకపోతే దీనికి సంబంధించిన దాంట్లో కొంత ఇమీడియట్ గా కొంత అప్పటికప్పుడు కొంత చర్చ జరిగింది. సో ఇప్పుడు కూడా ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో 2-3 బహిరంగ సభల్లో కావచ్చు, లేకపోతే ఆయన కార్యకర్తలు నేనేమి హోమ్ మినిస్టర్ కాదు, నేను హోమ్ మినిస్టర్ అయి ఉండే పరిస్థితులు ఎలా ఉండేవి, ఏ విధంగా ఉండేవి అనేది చూడొచ్చు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రాధాన్యత సంబంధించిన కేసులో కూడా వరుసగా 4 సార్లు బెయిల్ రావడం పట్ల కూడా పవన్ కళ్యాణ్ నష్టాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నా మీద మాట్లాడినా మీరు స్పందించరా అని కూడా మాట్లాడారు. సో దాంతో తర్వాత కేసులు చూడొచ్చు, రాజకీయ కేసు పెట్టడం, తర్వాత ఉప యాక్ట్ దాని మీద యాడ్ చేయడం, ఇవన్నీ కూడా వరుసగా జరిగాయి. కొంత ఇప్పుడు తెలంగాణకి లేఖ రాయడం పట్ల తెలంగాణలో అక్కడ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. అక్కడ రాసిన లేఖలో కూడా ఆయన బిహాఫ్ ఆఫ్ జనసేన పార్టీ గానో జనసేన అధినేత కంటే కూడా కొద్దిదల పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో రాసుకొచ్చారు. లెటర్ ప్యాడ్ మీద చాలా క్లియర్ గా డిప్యూటీ సీఎం హోదాలో రాసుకొచ్చిన లేఖలాగా ఉంది. ఇది డెఫినెట్ గా ఒక ప్రభుత్వంలో భాగస్వామిగా, ఒక ప్రభుత్వంలో ఒక కీలక పార్టీతో ఉన్న వ్యక్తి రాసుకొచ్చిన లేఖ అన్నప్పుడు ఆ ప్రభుత్వం హోల్ అండ్ సోల్ గా రేవంత్ రెడ్డికి హితవు పలికిందనే డిస్కషన్ కూడా డెఫినెట్ జరిగే అవకాశం ఉంది. దీన్ని ఇక్కడ ప్రభుత్వం ఎలా తీసుకునే అవకాశం ఉంది? అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఇతరత్ర మంత్రులు కానీ ఆ ప్రభుత్వం ఎటువంటి చర్చ జరుగుతుంది లేఖ రాయడం పైన? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేఖ రాశాడు, తెలంగాణకు లేఖ రాశాడు. స్పందించాల్సింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఇది బేసిక్గా అక్కడ కాంగ్రెస్ కి సంబంధించిన ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ నేతలు అక్కడ స్పందించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి, తెలంగాణ ప్రజలు స్పందించాలి. లేదు నిజమైన పవన్ కళ్యాణ్ రాసిన లేఖలు కట్టుబడి కాబట్టి ఆయన లేకపోతే మేమందరం కూడా టాలెంట్ గా ఉన్నాం, ఆయన చెప్పింది అంత తప్పలేదు కదా అని అనుకున్నారేమో. లేదు అనుకోకపోతే అసలు నేను ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఇప్పుడు పోలీస్ శాఖలో వరుసగా జరుగుతున్న లాకాపత్తులు కావచ్చు, నెల్లూరు సంఘటన కావచ్చు, జరిగిన గుంటూరు సంఘటన కావచ్చు, అంతకుముందు విజయవాడలో జరిగిన సంఘటన కావచ్చు, వీటి మీద ఎక్కడ స్పందించలేదు కదా. మరి అన్న ప్రశ్న వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆ యాంగిల్లో మరి అక్కడున్న ప్రాంతాల్లో నాయకుల లేకపోతే ఇక్కడున్న వద్ద మాట్లాడాల్సిన నేపథ్యం అయితే ఉంది. బట్ లేఖ రాయడంలో తప్పు, ఎటువంటి తప్పు అయితే లేదు. ఆయన ఒక కాజ్ కోసమే రాశారు కాబట్టి ఆ కాజ్ విషయంలో పోస్టుకు సంబంధించిన విషయంలో 2 రాష్ట్రాల్లో ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి ఆయన 2 రాష్ట్రాల్లో ఇక్కడ డీజీపీకి లేఖ రాశారు, అక్కడ ఏజీపీ రాశారు, అక్కడ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాయి అనేది దాన్ని బట్టి చూడాలి. ఆయన సొంతానికి రాయలేదు, అక్కడేదో జరిగిన రాజ్కుమార్ కేసు లేకపోతే ఇంకో కేసు గురించి రాశారు కాబట్టి. ఇంకా ఇప్పుడు రాజ్కుమార్ పేరు ప్రస్తావన చేశారు కాబట్టి మరి బండి భగీరథ్ కేసు ఎందుకు ప్రస్తావన చేయలేదు అంటే అక్కడ బీజేపీ అనే చర్చ కూడా జరుగుతుంది. సో అటువంటి సందర్భాలు అక్కడ తెలంగాణ ప్రజలు మరి తెలంగాణ ప్రభుత్వాలు అక్కడ ఉన్న రాజకీయ పక్షాలు దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కూడా చూడాలి. ఇప్పుడు దాన్ని బట్టి మిగతా పరిస్థితులు ఏంటి, దీనికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉంటాయనేది మనకి అర్థమయ్యే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్ అప్డేట్స్. మొత్తంగా పవన్ కళ్యాణ్ లేఖ రాసుకొచ్చారు. ఈ లేఖలో రీసెంట్ గా తెలంగాణలో జరిగిన 2 సంచలనాలు, ఒకటి బండి భగీరథ్ పోక్సో కేసు, ఇంకోటి షాబాద్ రాజ్ కుమార్ పోక్సో కేసు. సో పోక్సో కేసులో రాజ్ కుమార్ జైలుకి వెళ్ళాడు, ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు, భారత కుటుంబాన్ని మొత్తాన్ని కూడా హతమార్చాడు, తన కుటుంబాన్ని కూడా హతమార్చాడు, ఎట్టకేలకి తాను కూడా చనిపోయాడు. అయితే పోక్సో కేసులో నిందితులు బయటకు వస్తే ప్రమాదం ఉంది, వాళ్ళని రానివ్వకుండా అడ్డుకోవాలి, వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయాలి, అపోజ్ చేయాలనేది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడి వ్యక్తులకు రాసుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఇటు పోక్సో కేసు సమయంలో ఇదన్నీ జరుగుతున్న సమయంలో ఆయన రాసుకొచ్చిన ఈ లేఖ మరి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఏ రకంగా చర్చకు దారితీస్తుందని చూడాలి. బట్ ఏదేం జరిగినా పవన్ కళ్యాణ్ లేఖ ఆయన డిప్యూటీ సీఎం హోదాలు రాసుకొచ్చారు కాబట్టి డెఫినెట్గా దేర్ కమ్స్ ఏ క్వశ్చన్.
సో అక్కడ జరుగుతున్న సమస్యలపైన ఎలా అడ్రస్ చేస్తున్నారు? సో ఇక్కడ జరుగుతున్న షాబాద్ రాజ్ కుమార్ కేసులో బహుశా ఆయన ఇప్పుడు జరిగిన సంఘటన ఉద్దేశించి రాసుకొచ్చినట్టయితే ఆ రోజు బండి భగీరథ్ పోక్సో కేసు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో మీకేమనిపిస్తోంది? పవన్ కళ్యాణ్ రాసిన లేఖని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటే ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఈరోజు మాట్లాడే రకంగా మీరు కూడా అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఆ లేఖ పైన మీ రెస్పాన్స్ ఏంటో కామెంట్ చేయండి. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.